నమస్తే, వెల్కమ్ టు పొలిటిన్ మీడియా. నేను బబిత. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ విప్ ఆది శ్రీనివాస్ ఉన్నారు, మాట్లాడదాము. సార్ నమస్తే. ఈరోజు బీజేపీ నేతలు రైతు గోసా బీజేపీ భరోసా అంటూ కొనుగోలు సెంటర్ల దగ్గర అయితే ధర్నా చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నల్ల చట్టాలు తీసుకొని వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలు ఏడాది పొడుగులు జరిగినాయి. ఈరోజు దెబ్బకు దిగివచ్చి క్షమించమని కోరుతూ నల్ల చట్టం రద్దు చేసుకున్న వాళ్ళు, ఆ సమయంలో కేంద్ర మంత్రికి సంబంధించిన కారు రైతుల పట్ల తొక్కిస్తే చనిపోయిన వారి పట్ల కూడా కనీస ప్రగాఢ సానుభూతిని లేదా ఆ మంత్రిపై చర్యలు తీసుకోలేనటువంటి వీళ్ళు రైతుల పట్ల మాట్లాడదని అడుగుతున్నా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం. కొన్ని కేంద్రాలలో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురాగానే అధిగమించే ప్రయత్నం చేస్తున్నాం. నిన్నటి రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో పౌర సరఫరా శాఖ భవన్లో ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 51 లక్ష పైచిలకు పెట్టిటట్లు కొనుగోలు చేసినాం. మిగతాది కూడా 10 రోజుల్లో కొనుగోలు చేయాలని చెప్పని ఆదేశాలు ఇచ్చినాం. రైతుకి ఎక్కడైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు మా దృష్టికి తీసుకొని వస్తే, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే, కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తే ఆ పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తామని. భారతీయ జనతా పార్టీ ఇది ఒక డ్రామాగా, అంటే నేను రైతు సమస్యలు అడ్డు పెట్టుకొని వాళ్ళు ముందుకు పోయే ప్రయత్నం చేస్తుంది తప్ప నిజంగా రైతుల పట్ల వాళ్ళకి ఎక్కడ కూడా ప్రేమ లేదు. నిజంగా ప్రేమే ఉంటే ఈ 12 సంవత్సరాల పరిపాలనలో కనీసం రైతులు రుణమాఫీ చేయాలని ఆలోచన మీకు ఎందుకు రాలేదు? కేంద్ర ప్రభుత్వ పక్షాన మీ అధికారం చెలాయించే రాష్ట్రాలు మీ ముఖ్యమంత్రులను రైతులకు రుణమాఫీ చేయొచ్చు కదా. రైతుల పట్ల ఎలాంటి ఆలోచనలు చేయనటువంటి ఈరోజు రైతుల పక్షాన మొదటి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి మొదటి సంతకం పెట్టినాం. రైతుకు ఉచిత కరెంట్ ఇచ్చే విధంగా, రైతులు పండించే పంటలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పడేసినాం. ఈ విధంగా రైతు ప్రయోజనాలే మిన్నగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ ముందుకు పోతుంది. రాబో రోజుల్లో కూడా రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేస్తామని ఈ సందర్భంగా తెలియస్తాం. అయితే తడిసిన ధాన్యాన్ని కూడా కొంటున్నామని ఒకవైపు మంత్రులు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, కానీ మరోవైపు బీజేపీ దాన్ని అది కాదు అని చెప్పేసి కొట్టిపారేస్తుంది. దీన్ని ఎలా చూస్తారు? అకాల వర్షం పడి ధాన్యం తడిస్తే యుద్ధ ప్రాతిపదికన వెంటనే కొనుగోలు చేసి ఫారాబైల్డ్ రైస్ మిల్క్ పంపించే ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడైనా అలాంటి ఇబ్బంది ఉంటే భారతీయ జనతా పార్టీ నాయకులు స్థానికంగా ఉన్న అధికారులు చెప్పే ప్రయత్నం చేసినట్టయితే, మీరు చెప్పకుండా మా అధికారులు వెంటనే వర్షం పడ్డదంటే వెళ్తూరు తీసుకుని వెళ్ళి ఫారాబైల్లో వేసేస్తున్నారు. ఇప్పుడు నిన్నటి రోజు కూడా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఎక్కడన్నా అకాల వర్షం పడి తడిసిన ధాన్యం ఉంటే వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి ఈరోజు ఫారాబైల్కి పంపాలని చెప్పని ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ కూడా అలాంటిది జరగదు. ఒకవేళ రేపు ఏదైనా అలాంటి అవకాశం వచ్చినా వెంటనే తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తాం. అయితే ఇంకోవైపు రైతులకు రేవంత్ సర్కార్ మద్దతు ధర ఇవ్వడం లేదు, వాళ్ళకి కల్లాల వద్ద కరెక్ట్గా రేటు కూడా పలకట్లేదు అని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి ఏమంటారు? రైతు పండించినటువంటి పంటలకు మద్దతు ధర ప్రకటిస్తుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఢిల్లీలో. కానీ వాళ్ళు తెలంగాణలో 52 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ కొనుగోలు చేయమంటున్నారు. మనము ఇంచుమించు అంటే 90 లక్షల మెట్రిక్ టన్నుల సంబంధించినటువంటి వడ్లు వస్తాయని చెప్పిన అంచనాతో ఉన్నాం. ఇప్పటికీ 51 లక్ష పైచీలు కొనుగోలు చేసి వీటి వరకు ఇంకా 25 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉందని చెప్పంటున్నారు. మరి దానికి మద్దతు ధర మీరు ఇవ్వకుండా మీరు కొనుగోలు చేస్తున్నట్టు రైతుల పట్ల మాకు ప్రేమ అంకితభావం ఉన్నట్టే కదా. ఈరోజు మీరు కేవలం మద్దతు ధర ప్రకటించి ఊరుకుంటున్నది 52 లక్షల వరకే కొనుగోలు చేస్తున్నారు. మిగతాది కొనుగోలు చేసి ఇక రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు బస్సు యాత్ర కంటే ఎక్కువ ఆ మిగతా చివరి గింజ కూడా అదే మద్దతు ధర కొనుగోలు చేస్తూ ఉంటాం. అప్పుడు రైతులు మిమ్మల్ని విశ్వసిస్తే తప్ప మరొకటి కాదు. రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేసి మేము ముందుకు పోతాం. రైతు ప్రయోజనాలే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్కు రక్షని భావిస్తా ఉన్నాం. ప్రజాపాలనలో కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే రైతులకు మద్దతు ధర ఇస్తూ రైతులను ఆదుకుంటుంది అంటున్నారు కాంగ్రెస్ విప్ ఆది శ్రీనివాస్. వీడియో జర్నలిస్ట్ సాల్మన్ రాజ్తో బబిత, హైదరాబాద్.